హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి రోటి పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి. దోసకాయ పచ్చడి. ఈ దోసకాయ పచ్చడి చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇది ఒక వెరైటీ అండి. మనం పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి, గార్లిక్, దోసకాయ అండి. దోసకాయ జస్ట్ తోలు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలా. కొత్తిమీర అండి, కొత్తిమీర, రెడ్ మిర్చి, గార్లిక్ అండ్ దోసకాయ ముక్కలు. టమోటా చూపించాం కానీ టమోటా స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఈ టమోటా బదులు మేము ఇందులో చింతతొక్కు వాడుతున్నాము. చింతకాయల తొక్కు మనం జాడీలో నిలవ పెట్టుకుంటాం కదా. చింతకాయలు వచ్చినప్పుడు చింతకాయలు, ఉప్పు, పసుపు, చక్కగా మెంతిపిండి వేసి దంచి పెట్టుకుంటాం. ఆ చింతతొక్కు శనక్కాయతలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ అండి. మనం చింతతొక్కు వాడినప్పుడు ఆ యొక్క టమోటాను స్కిప్ చేసేయాలా. చక్కగా ఇవి ముందు ఎండుమిర్చి, గ్రౌండ్నట్టు, జీలకర్ర అన్ని నూనెలో ఏం చేసుకోవాలండి. అయితే ఈ దోసకాయ పచ్చడి చాలా హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఉండడం వల్ల మనకు ఉన్న బాడీలో టాక్సిన్స్ తగ్గిపోతాయండి. తర్వాత వెయిట్ లాస్ అవుతుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ముందు స్కిన్ చాలా బాగుంటుందండి. దోసకాయ తినడం అనేది స్కిన్కు చాలా మంచిదండి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుందండి. ఇందులో చక్కగా సి విటమిన్ ఉంటుంది. హై ఫైబర్ ఉండడం దీని యొక్క స్పెషాలిటీ అండి. అలానే చింతతొక్కు అనేది కూడా సి విటమిన్ ఉంటుంది, అది కూడా చర్మకాంతికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ చింతతొక్కు ప్లస్ దోసకాయ రెండు స్కిన్కు చాలా మంచివండి. మనకు నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, రైనీ సీజన్ అప్పుడు ఇలా చక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చింతతొక్కు వేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా, రెడ్ మిర్చితో చేసుకుంటే జీలకర్ర వేస్తాము, గార్లిక్ వేస్తాం, కొత్తిమీర వేస్తాము. చక్కగా రోట్లో నూరేసుకోవాలా. ఫస్ట్ ఎండుమిర్చి, శనక్కాయలు మెత్తగా అయినాక తర్వాత మనము గార్లిక్ అయితేనేమి, తర్వాత దోసకాయ ముక్కలేమో కొన్ని మెత్తగా చేయండి, కొన్ని ఏమో అలా ముక్కలు ముక్కలు కలుపుకోండి. అసలు దోసకాయ తోలుతో తింటే చాలా మంచిది, కానీ నేను ఎందుకో తోలు తీసాను. ఇష్టం ఉన్నవాళ్ళు తోలు అలానే ఉంచేసుకోండి. చక్కగా కొంచెం ఆనియన్స్ అలా ఉరికట్ల తాలింపులో వేయించక్కర్లేదండి, ఆనియన్ పచ్చి ఆనియనే కలుపుకోవాలా. కొంచెం ఇంగు వేసేయండి. చక్కగా నూనె తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింతకాయ తొక్కు పచ్చడి. చాలా మంచి హెల్తీ కూడా అండి. దోసకాయ ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.